పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ గడిచిన దినమంతా, ఈ ఉదయకాల సమయమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు, మమ్మను పోషించినారు, సంరక్షించి కాపాడినారు దేవా. మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉంటూ వచ్చారు అయ్యా. ప్రతి ప్రమాదం నుండి, ఆటంకం నుండి, అపాయాల నుండి మమ్మను రక్షించినారు తండ్రి. దయగలిగిన దేవా, ఇంతవరకు సజీవ లెక్కలో మమ్మను భద్రపరిచి మిమ్మును సేవించే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహిస్తూ వచ్చిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున దేవా, ఎక్కడైతే మీ దృష్టికి అపవిత్రులంగా జీవించినామో, ఏ విషయంలో మిమ్మల్ని దుఃఖానికి గురి చేసి అవిధేతగా నడుచుకున్నామో దయతో మమ్మను క్షమించండి తండ్రి. మీ రక్తం ద్వారా మమ్మను కడగండి, పవిత్రపరచండి దేవా. ఈ రాత్రి కాల సమయంలో మా పతన స్థితిని, మా పడిపోయిన స్థితిని, మా తిరుగుబాటు స్వభావాన్ని, మా పాపపు స్థితిని అంతటిని మీ పాదముల వద్ద ఒప్పుకుంటున్నాం దేవా, విడిచిపెడుతున్నాం తండ్రి. అయ్యా, మరెప్పుడు పాపం జోలికి వెళ్లకుండా సహాయం చెయ్యండి. నీతిమంతులంగా, మీ దృష్టికి నిర్దోషులంగా, మీ యందు భయం భక్తి కలిగి నడుచుకునే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీరు సర్వశక్తి కలిగిన దేవుడవు ప్రవ్వా, సర్వాధికారములు కలిగిన దేవుడవు, సమస్తము బాగుగా చేసే దేవుడవు తండ్రి. నీ బిడ్డలైన వారిని విడవక ఎన్నటెన్నటికీ కాపాడే దేవుడవు అయ్యా. మీ కనుపాప వలె మమ్మను కాచి కాపాడుతున్న మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రి కాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మల్ని స్తుతించడానికి, కీర్తించి గణపరచడానికి, మీకే మొరపెట్టడానికి, మిమ్మునే వేడుకొని బ్రతిమిలాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకమునకు తెచ్చుకోండి దేవా. ఈ సమయాన ఎందరైతే ప్రియులు ఏ ఏ సమస్యలతో, శ్రమలతో, కష్టాలతో, ఇరుకులు, ఇబ్బందులతో బాధపడుచున్నారో, అనేక వేదనలతో, బాధలతో కృంగిపోతున్నారో, నలిగిపోయిన స్థితిలో ఉంటున్నారో, అయ్యా, ఆశలు కోల్పోయిన వారిగా జీవిస్తున్నారో, అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అట్టి బిడ్డల్ని మీరు ఆదరించండి దేవా, ధైర్యపరచండి. రాత్రికాల ప్రార్థన